శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. మేషరాశికి తృతీయ స్థానంలో కుజుడు, అదేవిధంగా చతుర్థంలో చూస్తే బుధ, గురుడు, రవి 3 గ్రహాలకి ప్రభావం కనిపిస్తుంది. పంచమంలో కేతువు, షష్ఠస్థానంలో శుక్రుడు ఇంకా నీచ స్థితిలోనే ఉన్నాడు అక్కడ. అలాగే మేషరాశికి లాభస్థానంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. మేషరాశికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొంతవరకు బలోపేతమయ్యే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. దాంట్లో 15 to 20% హైక్స్ అయితే కనబడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేయండి. లాస్ట్ రౌండ్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఏదైనప్పటికీ సక్సెస్ అయితే కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల్లో కూడా చేస్తున్న వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి, సక్సెస్ కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళకి, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ చేసేవాళ్ళకి కూడా మంచి హైప్స్ వచ్చే అవకాశం చాలా బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. ఇకపోతే మనకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుకూలమైన స్పందన కనబడుతుంది. ప్రయత్నం లోపం లేకుండా చేసుకోండి, 100% సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా కొంతవరకు సఫలీకరణ కనబడుతుంది. కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు ప్రయత్నం మాత్రం చేసుకోకండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, చేసుకోండి. అది ఏ వ్యాపారం అయినా కూడా సరిపోతుంది మీరు సంబంధించింది. అది ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన రకరకాల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంటీరియర్ సంబంధించిన రకరకాల ఫర్నిచర్స్ సంబంధించినవన్నీ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అటువంటి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఈ 15 రోజులు బాగానే కనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం కూడా అవుతారు. అలాగే మనం తీసుకున్నప్పుడు స్పెసిఫిక్గా ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ మీకు నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. ఐరన్, స్టీల్, అదేవిధంగా మైన్స్ మీద, స్టోన్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం ఉంటామంటే ఆరోగ్యం మహాభాగ్యం ఉంటాం కాబట్టి 6వ స్థానంలో మనకు శుక్రుడు నీచబడి ఉన్నాడు కాబట్టి కొంత ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి, అంతకని ఇంకేం అవసరం లేదు. ఇక మంత్రమే శరణ్యం అన్నప్పుడు ఇక్కడ విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి, ఆయనకు అభిషేకం చేయండి, ఆయన స్తోత్రం చదువుకోండి. దానివల్ల కుజుడు యొక్క ప్రభావం డైనమిక్ ప్లేస్లో ఉన్నాడు. కుజుడు సింగిల్గా ఉన్నాడు, వాటి ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. మోర్ డైనమిక్, మోర్ సక్సెస్గా మేము తీసుకెళ్తాడు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం మియాట్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.